హల్లెలూయా. ఆ బీరువా చూస్తున్నారండి, అది యేసు ప్రభు ఇచ్చాడండి నాకు. ఎందుకంటే ఇది కూడా ఎందుకు తీసుకున్నానంటే, నాకు చిన్న బీరువా ఉండేనండి. ఆ బీరువాలో బట్టలు అస్సలు పట్టట్లేవు. కుక్కి కుక్కి పెట్టినా కింద పడిపోతున్నాయి. కాబట్టి చెప్పాను కదా, మన దేవుడు గొప్పవాడని. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నేనేమో కొనలేను, నాకు ఆర్థిక ఇబ్బంది. ఎదురుగున్న తల్లి ఎదురుగున్న వాళ్ళు ఖాళీ చేశారు. ఈ బీరువా తీసుకుపోకుండా అమ్మాలనుకున్నారట. అయితే నేను ప్రభుని అడిగిన, అయ్యా తీసుకొని అవద్దని. 3 రోజులు అడిగినా తీసుకోమన్నాడు. ఎంత కనుక్కుంటారు? అంత పెద్ద బీరువా 2000కేనండి. నమ్ముతారా మీరు? 2000. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మంచి బీరువా ఇచ్చిండు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. 2000కే ఆ బీరువా ఇచ్చేశారు, తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు, నేను కాదు. మరి ఎదురుగా ఉన్న బీరువా నా షాప్లోకి రావాలంటే ఒక వ్యక్తిని నాకు పరిచయం చేస్తే, జ్ఞాపకం చేస్తే, ఆ వ్యక్తిని పిలిపిస్తే ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ బీరువా తెచ్చి మంచిగా శుభ్రం చేసి తెచ్చి నా షాప్లో పెట్టారు. మరి నా చిన్న బీరువా ఎలా? ఇప్పుడు చిన్న షాప్లో ఆ బీరువానేమో మా కొడుకు ఇంటికి పంపించేసిన. దేవునికి మహిమ కలుగును గాక. అంత పని చేయించుండు ప్రభు. దేవునికి మహిమ, అంత ఆయన కృప. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు గొప్పవాడు. ప్రతిదీ మన మనసులో ఏదన్నా మరి కొనాలి, తినాలని అంటే ఖచ్చితంగా ఇక మనం తొందరపడక, పైసలు లేవు కాబట్టి మనసులో ఉంటుంది. అది ఏదైనా సరే, అది బిర్యానీ తినాలన్నా, ఏది తినాలన్నా మనసులో వచ్చిందంటే నేను తొందరపడను, పైసలు ఉండవు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మనలోనే ఉన్నాడు కాబట్టి మన కోరిక తీరుస్తాడండి. ఎప్పుడు తీరుస్తాడు? ఆయనకి ఇష్టమైనట్టు మనం ఉంటేనే తీరుస్తాడు. ఆయన ఇష్టానుసారంగా మనం ఉండాలి. ఏ చెడు పనులు చేయొద్దు, ఏ చికాకులు ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ముఖ్యంగా ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ఈర్ష్య ఉండదు, ఎవరిని దూషించదు, సాటుగా కూడా దూషించదు. అలాగ మనం ఉంటే మనకెంతో మెచ్చుకుంటాడు ఆయన. మన ఆశలన్నీ తీరుస్తాడు. ఆశలంటే అడ్డమైనవి కావు, పిచ్చి పిచ్చి కావు. ఆయనకు నచ్చిన ఆశలు మనకుంటే తీరుస్తాడు. చూసిండ్రా? ఈ బీరువా గురించి మనకి వీడియో చేస్తున్నాను. 2000నండి. ఇంకా 2000 ఇవ్వలే. ఒక నెల రోజులు టైం పెట్టిన. నువ్వు మాట అంటే నీ మాట నువ్వు చెప్పినావంటే తప్పకుండా ఇస్తా అన్నదా తల్లి. చూసిండ్రా? ఎందుకో ఈ బీరువా చూపించాలని. మీ విషయంలో ఇది కూడా తీయాలని అనుకుంటారు. కానీ దేవుడు చేసే ప్రతి పని మనం ఇలాగ సాక్ష్యం చెప్పామనుకో, ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఖచ్చితంగా నీతిగా ఉంటే అన్ని కోరికలు తీరుస్తాడు. అంతే, దానికి మించింది ఏం లేదు. అడుగుడు ఇవ్వబడు అన్నాడు కదండి. మరి అడగకపోతే ఎట్లా? ఇప్పుడు ఇది నేను తీయకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు కూడా అడుగుతారు కదా. మీకు కూడా ఏదైనా ఒక వస్తువు కావాలని ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నా. మరి ఈ రాత్రి తెల్లారుజాము 21 తారీఖు నవంబరు 2025 గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే దేవునికే మహిమ రావాలి. మన దేవుడు గొప్పవాడు, ఇస్తాడని చూపిస్తున్నా. ఆమేన్. నా కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా మీ కొరకు నేను చేస్తాను. ఎందుకంటే దేవుని అక్కడ దగ్గర ఉంది. వాయు వరుస లేదు, భయంకరంగా ఉంది. నేను ఫోన్లు చూడలేకపోతున్నాను. ఒక దేవుని మాటలు, దేవుని వీడియోలు తప్ప ఏది చూడట్లేదు. భయంకరంగా ఉందండి లోకమంతా. దయచేసి ప్రార్థన చేయండి.
చాలా ఘోరంగా ఉంది. దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు వస్తున్నాడు. రేపు మనం చచ్చిపోయినాక అక్కడ లెక్క ఉంటుంది మనకు. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆమెను ఉంటానండి.